Learn in my way. If you have the will, I will show you the way. హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఆర్ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన ఆర్ఆర్ వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. మనం 10th క్లాస్ యొక్క టెక్స్టువల్ గ్రామర్ చూస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు మనం 10th క్లాస్ 5th యూనిట్ ఆంధ్రప్రదేశ్ సిలబస్ అండి. సో అందులో రీడింగ్ ఏ ఎన్విరాన్మెంట్ యొక్క టెక్స్టువల్ గ్రామర్ చూడబోతున్నాం. సో ప్రీవియస్గా మనం 4 యూనిట్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. టెక్స్టువల్ గ్రామర్ అంతా కూడా పోస్ట్ చేస్తున్నాను. అదంతా మీకు కావాలనుకుంటే నా ఛానల్ నేమ్ పైన క్లిక్ చేసి ప్లేలిస్ట్ అనే ఆప్షన్ వస్తుంది మీకు పైన, హోమ్ వీడియో ప్లేలిస్ట్ అని. ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే 10th క్లాస్ టెక్స్టువల్ గ్రామర్ అనే ఫోల్డర్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేశారంటే మీకు అన్నీ ఆర్డర్లో ఉంటాయండి. సో ఇవన్నీ మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీటిని షేర్ చేయండి. వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో చూద్దాం. ఇక్కడ రీడింగ్ ఏలో మనకి ఇచ్చినటువంటి కాంప్రహెన్షన్లో ఫస్ట్ రోమన్ వచ్చి ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, హౌ ఆర్ పీపుల్స్ బేసిక్ నీడ్స్ కనెక్టెడ్ విత్ ద ఎన్విరాన్మెంట్? సో ప్రజల యొక్క కనీస అవసరాలు అనేవి ఏ విధంగా ఎన్విరాన్మెంట్తో కనెక్ట్ అయి ఉన్నాయి? సో ఎన్విరాన్మెంట్కి వీళ్ళ యొక్క కనీస అవసరాలకి ఏంటి అసలు సంబంధం అని అడుగుతున్నారు. సో చూద్దాం. పీపుల్స్ బేసిక్ నీడ్స్ ఆర్ క్లీన్ డ్రింకింగ్ వాటర్. సో ఏంటి అసలు పీపుల్స్ బేసిక్ నీడ్స్, ఏం అవసరము ప్రజలకి అని అంటే క్లీన్ డ్రింకింగ్ వాటర్, నీళ్లు కావాలి, మంచినీళ్ళు, ఫుడ్, తినడానికి తిండి కావాలి, ఎనర్జీ విచ్ ఈజ్ మోస్ట్లీ ఫైర్ వుడ్, సో వంట చెరుకు కావాలి, ఏమన్నా పొయ్యిలో పెట్టుకోవడానికి కట్లు ఇలాంటివి. నెక్స్ట్ బిల్డింగ్ మెటీరియల్స్, ఇల్లు కట్టుకోవడానికి మెటీరియల్స్ కావాలి. ఫోడర్ ఫర్ ఎనిమల్స్, జంతువులకి మేత అనేది అవసరం అవుతుంది. అండ్ ఆల్ దీస్ కమ్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? వాటర్ కావచ్చు, ఫోడర్ కావచ్చు, లేదంటే ఫుడ్ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, బిల్డింగ్ మెటీరియల్స్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఎన్విరాన్మెంట్ నుంచే కదా వచ్చేది మనకు. సో కాబట్టి ఇవన్నీ ఎన్విరాన్మెంట్తో రిలేట్ అయి ఉంటాయి. హెన్స్ వీ నో దట్ పీపుల్స్ బేసిక్ నీడ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ద ఎన్విరాన్మెంట్. కాబట్టి అందువలన ఈ ప్రజల యొక్క కనీస అవసరాలన్నీ కూడా ఈ ఎన్విరాన్మెంట్తో లింకప్ అయి ఉన్నాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వంగారి మాతయ్య హ్యాస్ డిస్క్రైబ్డ్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ హర్ చైల్డ్హుడ్ ఇన్ ద ఇంటర్వ్యూ. సో వంగారి మాతయ్య గారు తన చిన్నతనంలో ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్నింది అనేది మనకు చెప్పారనమాట ఆ ఇంటర్వ్యూలో చెప్తూ. ఈజ్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ హర్ చైల్డ్హుడ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ యూ లివ్ ఇన్? ఇఫ్ ఎస్, ఇన్ వాట్ వేస్? సో తను చిన్నప్పుడు నివసిస్తున్నటువంటి ఆ ఎన్విరాన్మెంట్కి ఇప్పుడు మీరు ఉండేటటువంటి జీవించేటటువంటి ఈ ఎన్విరాన్మెంట్కి ఏమన్నా తేడా ఉందా, డిఫరెన్స్ ఉందా? ఒకవేళ ఉంటే ఏంటది అని అడుగుతున్నాడు. సో చూద్దాం. ఎస్, ద చైల్డ్హుడ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ వంగారి మాతయ్య ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ ఐ లివ్ ఇన్ అట్ ప్రెజెంట్. సో వంగారి మాతయ్య గారు తన చిన్నప్పుడు ఆస్వాదించినటువంటి, అనుభవించినటువంటి ఆ ఎన్విరాన్మెంట్కి ఇప్పుడు నేను ఉన్నటువంటి ఈ ఎన్విరాన్మెంట్కి చాలా తేడా ఉంది. హర్ చైల్డ్హుడ్ ఎన్విరాన్మెంట్ వాజ్ వెరీ ప్రిస్టైన్. ప్రిస్టైన్ మీన్స్ ఫ్రెష్ ఆర్ క్లీన్. సో చాలా ఫ్రెష్గా, క్లీన్గా ఉండేదన్నమాట ఆ ఎన్విరాన్మెంట్. బట్ ఇప్పుడు చూస్తే అండ్ ప్రెస్టైన్తో పాటు ఇంకా వెరీ బ్యూటిఫుల్, చాలా అందంగా ఉండేది. అండ్ వెరీ గ్రీన్, సో చాలా పచ్చదనంగా ఉండేదన్నమాట, పచ్చడి చెట్లు అంతా నిండి. వెరాజ్ మై ఎన్విరాన్మెంట్ ఇంక్లూడ్స్ ఆల్ ద హ్యూమన్ మేడ్ థింగ్స్. కానీ ఇప్పుడు నేను నివసించే ఈ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అది అన్నీ కూడా మానవుల చేత నిర్మించబడిన వాటితో నిండిపోయింది. సో ఆ బిల్డింగ్స్ కావచ్చు, ఆ ఫ్యాక్టరీస్ కావచ్చు, లేదా ఆ టవర్స్ కావచ్చు, లేదా ఈ బస్ ఆర్ వెహికల్స్ ఏమన్నా కావచ్చు, వీటితో అంతా కంప్లీట్గా నిండిపోయింది. అండ్ ఆ ఆకాశంలో చూసుకుంటే, ఆ స్పేస్లో చూసుకుంటే అన్ని ర్యాకెట్స్ కావచ్చు, ఇంకా ఏవేవో వాళ్ళు వదులుతూ ఉంటారనమాట. సో ఈ విధంగా అంతా కూడా ఎన్విరాన్మెంట్ మ్యాన్ మేడ్ థింగ్స్తో ఫుల్ అయిపోయింది. అండ్ ద న్యాచురల్ థింగ్స్ లైక్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఆర్ స్కార్స్లీ ఫౌండ్. స్కార్స్లీ అంటే రేర్లీ, అరుదుగా,
రేర్లీ, అస్సలు ఆల్మోస్ట్ లేనట్టు. సో చాలా రేర్గా మనం ఎక్కడో అరుదుగా ఈ ప్లాంట్స్ కావచ్చు లేదా ట్రీస్, ఇవన్నీ కూడా న్యాచురల్గా వచ్చే ఈ ప్లాంట్స్ అండ్ ట్రీస్ని మనం చాలా అరుదుగా ఎక్కడో చూస్తూ ఉన్నాము. హర్ ఎన్విరాన్మెంట్ ఈజ్ పొల్యూషన్ ఫ్రీ వన్ విత్ ఫ్రెష్ ఎయిర్. సో ఆమె నివసించినటువంటి ఆ ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూషన్ అనేది లేదు, కాలుష్యం అనేది లేనటువంటి ఫ్రెష్ ఎయిర్ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో ఆమె జీవించారు. వెరాజ్ మైన్ ఈజ్ డ్యామేజ్డ్ బికాస్ ఆఫ్ కంఫర్టబుల్ మీన్స్ ఆఫ్ లివింగ్ అండ్ ఇండిస్క్రిమినేట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్. సో వెరాజ్ మైన్, నేను నివసించేటటువంటి ఈ ఎన్విరాన్మెంట్ అయితే ఈజ్ డ్యామేజ్డ్, ఇది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ కంఫర్టబుల్ మీన్స్ ఆఫ్ లివింగ్. సో జీవించడానికి ఏదైతే అవసరమవుతుందో వాటికి అవి చాలా కంఫర్టబుల్గా ఉండడం కోసం వీళ్ళు చేసుకున్నటువంటి పనుల వల్ల కంప్లీట్గా ఆ ఎన్విరాన్మెంట్ అనేది డ్యామేజ్ అయిపోయింది. అండ్ ఇండిస్క్రిమినేట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్. ఇండిస్క్రిమినేట్ మీన్స్ నిర్దాక్షిణ్యంగా, వితౌట్ ఎనీ లా ఆర్ జుడిస్. సో ఎలాంటి రూల్స్ ఏమీ లేకుండా, అంటే నిర్దాక్షిణ్యంగా అన్యాయంగా ఈ ఫారెస్ట్ మొత్తాన్ని కూడా నాశనం చేస్తున్నారు, కొట్టేస్తున్నారు. సో దానివల్ల ఈ ఎన్విరాన్మెంట్ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. అకార్డింగ్ టు మాతయ్, హౌ ఆర్ ఉమెన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. సో వంగారి మాతయ్య గారి ప్రకారము తాము చెప్పిన విధంగా ఉమెన్ ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి చాలా రెస్పాన్సిబుల్, అంటే వాళ్ళ బాధ్యత ఎక్కువ, లేడీస్ బాధ్యత అనేది చాలా ఎక్కువ ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవడంలో అని చెప్పారు కదా. సో ఏ విధంగా ఆమె మాటల యొక్క ఉద్దేశం ఏంటి, ఏ విధంగా లేడీస్ అనేవాళ్ళు ఎక్కువ బాధ్యతని స్వీకరించాలి ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడడం కోసం అని అంటే, యాజ్ పర్ ద వ్యూ ఆఫ్ మాతయ్, ఎందుకు ఆమె అలా చెప్పారు అని అంటే చూద్దాం. యాజ్ పర్ ద వ్యూ ఆఫ్ మాతయ్ గారి ఉద్దేశం ప్రకారము ఉమెన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో లేడీస్ చాలా రెస్పాన్సిబుల్ ఎన్విరాన్మెంట్ని కాపాడడంలో, బికాస్ ఉమెన్ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఫుడ్. సో ఉమెన్ ఫుడ్ అవసరాలు ఉంటాయి వాళ్ళకి, ప్లస్ క్లీన్ డ్రింకింగ్ వాటర్. ఏమేమి అవసరం అంటే ఫుడ్, క్లీన్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఫోడర్ ఫర్ దేర్ ఎనిమల్స్. సో ఇవన్నీ ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇవన్నీ అవసరం ఉంటాయి అన్నమాట. నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్, ప్రతి ఒక్కరికి అవసరం ఉంటాయి ఇవి. ఉమెన్ వర్క్ ఆన్ ఫార్మ్స్, కానీ వీళ్ళు ఎక్కువగా ఫార్మ్స్లో వర్క్ చేస్తూ ఉంటారు, పొలాల్లో. దే ప్లాంట్, వాళ్ళు మొక్కలు నాటుతూ ఉంటారు. దే కల్టివేట్, వాటిని సాగు చేస్తూ ఉంటారు, అంటే వాటి పరిరక్షణ అంతా చూసుకోవడము. దే ప్రొడ్యూస్ ఫుడ్, వాళ్ళే ఫైనల్గా ఫుడ్ కూడా ప్రొడ్యూస్ చేస్తారు. దే మేనేజ్ ద ఎన్విరాన్మెంట్. సో ఈ విధంగా వాళ్ళు ఈ ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని కూడా వాళ్ళు మేనేజ్ చేస్తూ, కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట. సో కాబట్టి లేడీస్ అనేవాళ్ళు మెయిన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అని వంగారి మాతయ్య గారు చెప్పారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్పెసిఫిక్ మెసేజ్ ఆఫ్ వంగారి మాతయ్. వంగారి మాతయ్య గారు ఇచ్చినటువంటి ఒక మెసేజ్ ఏంటి అంటే, ద స్పెసిఫిక్ మెసేజ్ ఆఫ్ వంగారి మాతయ్ ఈజ్ టు ప్లాంట్ ఏ ట్రీ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో ప్రతి ఒక్కరూ కూడా ఒక మొక్కని నాటాలి అండ్ దాని పట్ల జాగ్రత్త అనేది వహించాలి, అంటే కేర్ తీసుకోవాలన్నమాట. ఏదో నాటేసాము, ఇంకా ఏదో ఫొటోస్ కోసం ఎక్కడో దగ్గర చెట్టు నాటేసాము అండ్ వెళ్ళిపోయామంటే కుదరదు. సో దానిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వాటర్ అనేది పోస్తూ అండ్ ఎనిమల్స్ నుంచి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ అది పెరిగే వరకు మనమే కేర్ తీసుకోవాలన్నమాట. సో ఇలా చెప్పారు. అకార్డింగ్ టు హర్, planting a sapling means planting a future of ourselves for our children, birds, animals and so on. So planting a sapling అంటే ఏంటి, మొక్కలు అన్నమాట, స్మాల్ ప్లాంట్స్. ఓకే, సో చిన్న చిన్న మొక్కలు. సో ప్లాంటింగ్ ఏ sapling, ఒక చిన్న మొక్క నాటడం అంటే అర్థం ఏంటంటే ప్లాంటింగ్ ఏ ఫ్యూచర్, ఒక భవిష్యత్తుని నువ్వు నాటుతున్నట్టు అనమాట. సో ఒక భవిష్యత్తుకి నాంది పలుకుతున్నట్టు. ఎవరెవరి భవిష్యత్తుకి? ఫర్ అవర్ సెల్స్, మనకు, మరియు అవర్ చిల్డ్రన్, మన పిల్లల యొక్క భవిష్యత్తుకి, మరియు బర్డ్స్, పక్షులకి, అండ్ ఎనిమల్స్, జంతువులకి అండ్ సో ఆన్. సో నువ్వు ఒక చెట్టు నాటితే దానివల్ల ఉపయోగము నీ ఒక్కరికే కాదు, రాబోయే తరాలకి మరియు ఈ జీవరాశులన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది అని ఆమె చెప్పారు. A tree planted is a symbol, something which is going to last long even after our death.
సో ఒక ట్రీ మొక్కను నాటడం అంటే దేనికి ప్రతీక అంటే, దేనికి సింబాలిక్ అంటే, నువ్వు ఒక మొక్క నాటుతున్నావంటే మనం చనిపోయిన తర్వాత కూడా అది చాలా కాలం బ్రతికుంటుంది. లాస్ట్ లాంగ్ అంటే దీర్ఘకాలం అనమాట, ఫర్ ఏ లాంగ్ టైం. సో ఎక్కువ కాలం అది బ్రతికి ఉంటుంది, ఎక్కువ కాలం అది జీవించి ఉంటుంది. నీవు చనిపోయినా అది బ్రతికి ఉంటుంది అనేదానికి ఒక ప్రతీకగా మనము మొక్క నాటుతామన్నమాట. అంటే నీ స్వలంబం కోసం, అంటే నీ అవసరం కోసం కాదు మొక్క నాటేది. ఇప్పుడు నువ్వు మొక్క నాటితే అది రేపు ఫ్యూచర్లో ఎంతోమందికి నీడనిస్తుంది, ఎంతోమందికి ఆకలి తీరుస్తుంది, ఎంతోమందికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నువ్వు మొక్క నాటాలి అని చెప్పారు. నెక్స్ట్ 5th క్వశ్చన్, లిస్ట్ ద ట్రాన్స్ఫర్మేషన్స్ వాట్ బంగారీ మాతయ్య వాజ్ ఏబుల్ టు బ్రింగ్ అబౌట్ ఓవర్ ద ఇయర్స్. విచ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్ యువర్ ఒపీనియన్. సో బంగారీ మాతయ్య గారు సంవత్సరాల తరబడి ఈ ఎన్విరాన్మెంటలిస్ట్గా ఉన్నారు కదా. సో ఆమె తీసుకొచ్చినటువంటి మార్పులు ఏంటి? ఓకే, ఆమె తీసుకొచ్చినటువంటి మార్పులు ఈ సమాజంలో కావచ్చు, ఆ మహిళల పట్ల కావచ్చు, లేదా ఈ ఎన్విరాన్మెంట్ పట్ల కావచ్చు, ఏంటి ఆమె మార్పులు తీసుకొచ్చారు? సో వాటిల్లో బిగ్గెస్ట్ వన్ ఏంటి ఆమె తీసుకొచ్చినటువంటి చాలా పెద్ద మార్పు, అతి పెద్ద మార్పు ఏమనుకుంటున్నారు మీరు మీ ఉద్దేశంలో అని అడుగుతున్నారు అనమాట. సో చూద్దాం ఆ పరివర్తనలు ఏవనేది. పరివర్తన అంటే మార్పులు అనమాట. ద ట్రాన్స్ఫర్మేషన్స్ దట్ వంగారీ మాతయ్య వాజ్ ఏబుల్ టు బ్రింగ్ అబౌట్ ఓవర్ ద ఇయర్స్ ఆర్. సో ఏవేవి తెచ్చారంటే, ఫస్ట్ వన్, ద ఎబిలిటీ ఆఫ్ అన్ ఆర్డినరీ ఇల్లిటరేట్ ఉమెన్ టు గెట్ టు అండర్స్టాండ్ టు బీ ఏబుల్ టు ప్లాంట్ ట్రీస్. సో ఒక సాధారణమైనటువంటి నిరక్షరాస్యులైనటువంటి, అంటే చదువు రానటువంటి ఒక ఆడవాళ్ళకి మొక్కలు ఎలా నాటాలో అనే దాంట్లో పర్ఫెక్షన్ అనేది తీసుకొచ్చారనమాట. వాళ్ళకి మొక్కలు ఎలా నాటాలో నేర్చుకునేలా చేశారు. సో అసలు ఏమీ తెలియని వాళ్ళని ఫస్ట్లో మీరు లెసన్లో నేను చెప్పున్నాను చూస్తే, ఫారెస్ట్ ఆఫీసర్స్ వస్తే వాళ్ళు హైలీ అఫిషియల్ అనమాట. వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు నాటలేకపోయారు, నేర్చుకోలేకపోయారు. అంటే అంత అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. అంతేకాదండి, ట్రైబల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి అసలు చాలా వరకు ఎంత ఇన్నోసెంట్ అంటే ఆ విధంగా ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళల్లో గొప్ప చేంజ్ అనేది తీసుకొచ్చింది. వాళ్ళకై వాళ్ళు సొంతంగా మొక్కలు నాటే విధంగా నేర్పించింది అనమాట. అది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ల్యాండ్స్కేప్. మొత్తం ప్రకృతి మొత్తాన్ని, ల్యాండ్స్కేప్ అంటే ప్రకృతి దృశ్యం. ఓకే, సో ఆ ప్రకృతిని మొత్తాన్ని కూడా చాలా వరకు చేంజ్ చేసింది. ఆమె సరౌండింగ్స్ కావచ్చు, ఆమె తిరిగినటువంటి ప్రదేశాల్లో కావచ్చు, మొత్తం కూడా చాలా వరకు చేంజెస్ అనేవి వచ్చాయి. నెక్స్ట్, విల్లింగ్నెస్ ఆఫ్ పీపుల్ టు ఫైట్ ఫర్ దేర్ రైట్స్. సో ప్రజలు తమ యొక్క హక్కుల కోసం పోరాడేందుకు ఇష్టాన్ని చూపించారనమాట. ఓకే, అంతకుముందంతా మనకెందుకులే కానీ వాళ్ళతో గొడవలు అలా అనుకునే వాళ్ళు, ఈమె వచ్చిన తర్వాత గొప్ప మార్పు తీసుకొచ్చి మా హక్కుల కోసం మేము పోరాడతామనేసి వాళ్ళే విల్లింగ్నెస్ అంటే ఇష్టాన్ని చూపించారు. సో ఆ విధంగా ఈ 3 అనేది ట్రాన్స్ఫర్మేషన్స్ ఆమె తీసుకొచ్చింది. అండ్ ఇన్ మై ఒపీనియన్ ఆల్ దీస్ 3 ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. నా ఉద్దేశంలో ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ అని రాయొచ్చు. లేదా మీకు ఈ 3 ఏదైతే బాగా నచ్చితే దానిని అది నా ఒపీనియన్ ప్రకారం బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అని రాయొచ్చు మీరు. ఓకే, నెక్స్ట్, మాతయ్య సెడ్ వెన్ వీ ప్లాంట్ ఏ ట్రీ వీ ప్లాంట్ హోప్. వాట్ డస్ షీ మీన్ బై దిస్? సో మనము ఒక మొక్క నాటాము అనంటే మనం ఏదో ఒక ఆశని నాటినట్లుగా, అంటే మనలో ఏదో ఒక ఆశ చిగురిస్తున్నట్లుగా అని చెప్పారనమాట. అంటే ఏంటి ఆ మీనింగ్, ఎందుకు ఆమె ఆ విధంగా చెప్తుంది అనంటే, షీ మీన్ట్ దట్ a tree is a wonderful symbol for the environment, and when we plant a tree we plant the future of ourselves, for our children, for the birds. We plant something that will last long after we are gone. So enta mundu cheppuninde same. So she meant that a tree is a wonderful symbol for the environment. So tree మొక్క అంటే ఏంటి అనంటే, ఒక చెట్టు అంటే ఏంటంటే ఎన్విరాన్మెంట్కి ఒక ప్రత్యక్ష తార్కాణం అనేసి. సో ఒక చెట్టు మీరు నాటారంటే ఖచ్చితంగా ఆ ఎన్విరాన్మెంట్ అనేది బాగుపడుతుంది, ఆ ఎన్విరాన్మెంట్ అనేది బాగుంటుంది, దాంట్లో పొల్యూషన్ అనేది తగ్గుతుంది, చాలామందికి ఎన్నో రకాలుగా యూస్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఆమె చెప్పారు. ఎందుకంటే ఈ ట్రీ ఎప్పుడైతే మనం ఒక మొక్కను ఎప్పుడైతే మనం నాటుతామో అది
కేవలం మొక్క నాటడం మాత్రమే కాదు, మనకు మరియు మన పిల్లలకి, పక్షులకి, జంతువులకి వీటన్నిటికీ కూడా ఒక భరోసా కల్పించినట్లు, వాళ్ళ ఫ్యూచర్కి మనం ఒక భరోసా కల్పించినట్లు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి అని ఆమె చెప్పారనమాట. మీరు పోయిన తర్వాత కూడా ఆ మొక్కలు అనేవి, ఆ చెట్లు అనేవి అలాగే జీవిస్తాయి, చాలా కాలం బ్రతుకుతాయి అని చెప్పారు. సో అందుకని ఆమె వెన్ వీ ప్లాంట్ ఏ ట్రీ వీ ప్లాంట్ హోప్. సో మనం చెట్లు నాటినప్పుడు ఏదో ఒక ఆశ, ఏదో ఒక భరోసా అనేది ఉంది అన్న నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది అన్న విధంగా ఆమె చెప్పింది. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూస్తే, Wangari Maathai in her interview with NHK radio often repeats phrases or sentences probably to emphasize her point. సో ఆమె ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు కొన్ని ఫ్రేజెస్ కావచ్చు లేదా సెంటెన్సెస్ కావచ్చు, వాటిని రిపీటెడ్గా యూస్ చేసిందనమాట. ఎందుకంటే టు ఎంఫసైజ్ హర్ పాయింట్, తను చెప్పాలనుకునే దాన్ని గట్టిగా నొక్కి ఒక్కానించడం అంట. ఎంఫసైజ్ అంటే గట్టిగా నొక్కి ఒక్కానించడం, గట్టిగా నొక్కి చెప్పడం అనమాట, అంటే బలంగా చెప్పడం దాని గురించి. సో దాన్ని ఆ పాయింట్ని స్ట్రాంగ్గా చెప్పడం కోసం ఆమె కొన్ని సెంటెన్సెస్ని రిపీట్ చేసింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదన్నా మీ పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళని కొట్టేటప్పుడు అంటారు కదా, నేను చెప్పాను అటు వెళ్ళొద్దనేసి అని 3 సార్లు అంటారు. ఎందుకు అంటే ఇంకొకసారి నువ్వు వెళ్ళకూడదు, నేను చెప్పాను కదా ఆల్రెడీ అనేసి చెప్పడం. సో అలాగే రిపీటెడ్గా యూస్ చేసింది. సో అవి ఏంటి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, రెఫరింగ్ టు ఉమెన్ గ్రూప్స్, షీ సేస్, ఆ ఉమెన్ గ్రూప్స్ని ఉద్దేశించి ఆమె ఇలా చెప్పింది, దే ఆర్ ద వన్స్ హూ ప్లాంట్, they are the ones who cultivate, they are the ones who produce food. సో వాళ్ళే మొక్కలు నాటేవాళ్ళు అండ్ కల్టివేట్ సాగు చేసేవాళ్ళు అండ్ ప్రొడ్యూస్ ఫుడ్ని ప్రొవైడ్ చేసేవాళ్ళు కూడా వీళ్ళే అని చెప్పిందనమాట ఉమెన్స్ని ఉద్దేశించి. సో ఇక్కడ చూడండి, దే ఆర్ ద వన్స్ అని రిపీట్ చేసింది. ఓకే, దే ఆర్ ద వన్స్ హూ అనేసి. సో నెక్స్ట్, పిక్ అవుట్ ఫ్రమ్ ద టెక్స్ట్ of her interview such repetitions and write them down and find out what she is emphasizing in each context. కంటెక్స్ట్ అంటే సందర్భం. మనము టెక్స్ట్ బుక్లో ఇంకా ఈ లెసన్లో ఉన్నటువంటి, ఆ ఇంటర్వ్యూలో ఉన్నటువంటి ఇంకొన్ని రిపీటెడ్ సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని పికౌట్ చేయమని చెప్పారు. వాటిల్ని పికౌట్ చేసిన తర్వాత ఆ సందర్భంలో దేనిని ఆమె ఎంఫసైజ్ చేసింది, దేనిని ఆమె స్ట్రాంగ్గా చెప్పాలనుకునింది, ఎందుకు దాన్ని రిపీటెడ్గా యూజ్ చేసింది అని మెన్షన్ చేయమని చెప్పారు. సో చూద్దాం. సో ఇక్కడ చూడండి, దే ఆర్ ద వన్స్ హూ ప్లాంట్, దే ఆర్ ద వన్స్ హూ కల్టివేట్, దే ఆర్ ద వన్స్ హూ ప్రొడ్యూస్ ఫుడ్ అని ఎందుకు యూజ్ చేసింది, దేన్ని ఎంఫసైజ్ చేయడం ఇక్కడ, ఆ ఉమెన్ గ్రూప్స్ని. ఓకే, వాళ్ళే ఎవరైతే చెట్లు నాటుతారో, ఎవరైతే వాటిని సాగు చేస్తారో, ఎవరైతే వాళ్ళు ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళే ఈ ఆడవాళ్ళు ఇక్కడ అనేసి చెప్పడం కోసం, ఆ లేడీస్ యొక్క గొప్పతనాన్ని ప్లస్ వాళ్ళలో వచ్చినటువంటి ఆ మార్పుని గురించి చెప్పడం కోసమే ఆమె దానిని యూజ్ చేసిందనమాట. ఓకే, సో నెక్స్ట్ మనము లెసన్ నుంచి తీసుకున్నట్లయితే, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ సోమశీల. సో ఈ సెంటెన్సెస్ అనేవి రిపీట్ అయ్యాయి. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ సోమాలియా, సోమశీల కదా, సోమాలియా. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ సోమాలియా, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ సుడాన్, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ వెస్ట్ ఆఫ్రికా. సో రిపీటెడ్గా ఇక్కడ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అని రిపీటెడ్గా యూజ్ చేసింది. సో సోమాలియా, సుడాన్, ఆఫ్రికా. సో ఈ వీటిలో జరిగింది, మనకు లెసన్లో వచ్చింది ఇది, అక్కడ చెప్పున్నాను. సో దాని మీనింగ్ ఏంటంటే, ద అబోవ్ రిపీటేషన్స్ emphasize Wangari Maathai's hope in creating a peaceful environment. సో ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం కోసం ఆమెకి ఒక హోప్ అనేది కనిపించింది అనమాట వీటి ద్వారా. సో అందుకనేసి ఆమె వాటిని రిపీటెడ్గా చెప్పింది. సో మనుషుల్లో మార్పు వస్తుంది, ఇక్కడ నేను అబ్జర్వ్ చేశాను ఆ హోప్ అనేది. అండ్ కొంతమంది లీడర్స్ కూడా నేను చెప్పే వర్డ్స్ని ఫాలో అవ్వమని చెప్పి వాళ్ళు కూడా ఒక హోప్ క్రియేట్ చేశారు ప్రజల్లో. కాబట్టి ఆమెకి ఒక భరోసా అనేది కలుగుతుంది, ఒక ఆశ అనేది, ఒక నమ్మకం అనేది కలుగుతుంది అనమాట. ఎందుకు, ఈ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తున్నట్లుగా. సో అందుకని ఆమె ఈ విధంగా చెప్పారు. ఓకే, రిపీటెడ్గా. నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ చూస్తే, వీ ప్లాంట్ ఏ ట్రీ, వీ ప్లాంట్ ఏ హోప్, వీ ప్లాంట్ ద ఫ్యూచర్ ఫర్ అవర్ సెల్స్, ఫర్ అవర్ చిల్డ్రన్, ఫర్ ద బర్డ్స్, వీ ప్లాంట్ సంథింగ్ దట్ వీ లాస్ట్ లాంగ్ ఆఫ్టర్ వీ ఆర్ గాన్. సో ఇక్కడ వీ ప్లాంట్ అని యూజ్ చేసింది కదా. ఎందుకంటే ద అబోవ్ రిపిటేషన్స్ ఎంఫసైజ్ వంగారి మాతైస్ మెసేజ్ టు పీపుల్
insisting the importance of rehabilitation of a peaceful environment. సో ఇక్కడ కూడా ఇవి ఎందుకు రిపీటెడ్గా యూజ్ చేసిందంటే ద అబో రిపిటేషన్స్ ఎంఫసైజ్ వంగారి మాత ఇస్ మెసేజ్. ఆమె ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంది ప్రజలకి. సో దానిని ఎంఫసైజ్ చేయడం కోసం, దాన్ని ఒక స్ట్రాంగ్గా చెప్పడం కోసం అవి రిపీటెడ్గా యూజ్ చేసింది. సో ఎవరికి ఇవ్వాలనుకుంది? టు పీపుల్. ఓకే, ప్రజలకి ఇవ్వాలనుకునింది అనమాట. పీపుల్ ఇన్సిస్టింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్. సో పట్టుదలతో వాళ్ళు చేయాలనుకో ఇంపార్టెన్స్ దేని గురించి? ఇంపార్టెన్స్ ఆఫ్ రీహాబిలిటేషన్ అంటే రీస్టోర్ అనమాట. ఓకే, రీహాబిలిటేషన్ ఆఫ్ ఏ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. ఈ పీస్ఫుల్ ప్రశాంతమైనటువంటి ఆ ఎన్విరాన్మెంట్ని తిరిగి నిర్మించాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రజలకి చాలా పట్టుదలతో ఆమె చెప్పిందనమాట. పట్టుబట్టి చెప్పింది. ఇన్సిస్టింగ్ అంటే పట్టుబట్టడం అనమాట. ఓకే, చాలా పట్టుబట్టి మీరు ఎలాగైనా కానీ దీనిని సాధించాలి, మళ్ళీ ముందున్న ఎన్విరాన్మెంట్ అనేది రావాలి అని ప్రజలకు చెప్పడానికి ఒక మెసేజ్ ఇస్తూ ఈ సెంటెన్సెస్ని రిపీటెడ్గా యూస్ చేసింది ఆమె. ఓకే, సో దట్స్ ఇట్ అండి. 7 క్వశ్చన్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ చూస్తే సెకండ్ రౌండ్లో మనకు పిక్ ద కరెక్ట్ చాయిస్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో కరెక్ట్ చాయిస్ అనేది మనకు మల్టిపుల్ ఆన్సర్స్ అంటే 2 ఆప్షన్స్ ఇచ్చుంటారు, వాటిలో కరెక్ట్ ఏదనేది చూస్ చేసుకోవాలి. చూద్దాం. We have allowed some people, especially those in power, to acquire a lot at the expense of the majority. సో ఇక్కడ ఎక్స్పెన్స్ ఆఫ్ ద మెజారిటీ అంటే ఏంటి? వీ హ్యావ్ అలౌడ్ సమ్ పీపుల్, కొంతమందిని మనం అలౌ చేస్తున్నాం. దేనికి? ఎస్పెషల్లీ దోస్ ఇన్ పవర్, ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళని మనం అలౌ చేస్తున్నాం. దేనికి? టు అక్వైర్ ఏ లాట్, ఎక్కువగా దోచుకోవడానికి, ఎక్కువగా తీసుకోవడానికి. అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ద మెజారిటీ అంటే ఏంటి అన్నారు ఇక్కడ. చూడండి, 2 మీనింగ్స్ ఇచ్చారు. ద అండర్లైన్డ్ ఫ్రేజ్ మీన్స్ విత్ ఏ లాస్ ఆర్ డ్యామేజ్ టు ద మెజారిటీ. సో ఎక్కువగా ఉండేది డ్యామేజ్ అయిపోవడం, దానిని కోల్పోవడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది, సో వాళ్ళని అలౌ చేశాము. మెజారిటీ ఉంది, సో వాళ్ళని అలౌ చేశాము. వాళ్ళని దాన్ని మొత్తం కూడా డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఫారెస్ట్ అంతా డిఫారెస్టేషన్ చేస్తూ ఉన్నారు, కొట్టేస్తూ ఉన్నారు. సో అంటే మెజారిటీ అనేది లాస్ అయిపోతూ ఉంది కదా మనకి ఇక్కడ. సో అదే అనమాట ఇక్కడ చెప్పడం. సో విత్ ఏ లాస్ ఆర్ డ్యామేజ్ టు ద మెజారిటీ. సో మెజారిటీలో లాస్ అండ్ డ్యామేజ్ అనేది అక్కర్ అవుతుంది అనేది మీనింగ్ దీనికి అని చెప్తున్నారు. నెక్స్ట్, బై స్పెండింగ్ మనీ ఆన్ ద మెజారిటీ, ఎక్కువ మనీ స్పెండ్ చేయడం మెజారిటీ మీద అనేసి. సో బి అనేది రాంగ్ అండి, ఏ అనేది రైట్. ఎందుకంటే ఎక్కువగా ఉండేదాన్ని లాస్ అయిపోతుంది, డ్యామేజ్ అవుతూ ఉన్నాము వీళ్ళని అలౌ చేయడం వలన. వాళ్ళు అక్కడ ఉండేదాన్ని మొత్తం వాళ్ళ పవర్ని యూస్ చేసుకొని తీసుకోవడం వల్ల అని మీనింగ్. నెక్స్ట్, వాట్ వాస్ ద implication of the growth of exotic trees such as the pines and the eucalyptus for the environment. So second one వచ్చి what was the implication అంటే పాసిబుల్ ఫ్యూచర్ ఎఫెక్ట్ అంటే ఫ్యూచర్లో రాబోయేటటువంటి పరిణామం అన్నమాట. ఓకే, ఏమి ప్రాబ్లం అవుతుంది? బికాస్ ఆఫ్ ద గ్రోత్ ఆఫ్ ఎగ్జోటిక్ ట్రీస్ అంటే అన్యజాతికి చెందినటువంటి అంటే వేరే దేశాలకి చెందినటువంటి, ఈ ప్రాంతంలో కాదు వేరే ప్రాంతంలో అయితే బాగా పెరుగుతాయి, అవి తెచ్చి ఇక్కడికి వేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ట్రీస్? పైన్స్ అండ్ యూకలిప్టస్, మనం లెసన్లో చెప్పుకున్నాం ఈ లైన్స్. సో వాటిని ఎక్కువగా పెంచడానికి ఈ బ్రిటిష్ వాళ్ళు ఇష్టం చూపించేవాళ్ళు, ఎందుకంటే ఇవి కమర్షియల్గా యూజ్ అవుతాయి అన్నమాట, బాగా డబ్బు తెచ్చిపెట్టేవి. సో వాటి వల్ల ఫ్యూచర్లో మనం ఎదుర్కోవాల్సినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇంప్లికేషన్ అంటే పాసిబుల్ ఫ్యూచర్ ఎఫెక్ట్. ఓకే, ఫ్యూచర్లో ఎదురయ్యేటటువంటి ప్రాబ్లం. సో ఇక్కడ ఏ, ఇట్ ఇంక్రీజెస్ టింబర్ బిజినెస్, ఇది టింబర్ బిజినెస్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఫారెస్ట్ వర్ నాట్ ఏబుల్ టు కంటైన్ వాటర్, అడవులు అనేవి వాటర్ లెవెల్స్ని తన అండర్ గ్రౌండ్లో వాటర్ని పీల్చుకొని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఓకే, సో ఆ వాటర్ ఫ్లో అనేది యూకలిప్టస్ ట్రీస్ ఇవి వేయడం వల్ల ఏమవుతుందంటే అవి ఎక్కువ అబ్జర్వ్ చేసుకోలేవు, అందుకని అండర్ గ్రౌండ్ అనేది వాటర్ అనేది తక్కువ అయిపోతుంది అనమాట. సో వర్షం పడ్డప్పుడు పడిన వాటర్ అనేది ఫారెస్ట్ నుంచి అలాగే పారి నదుల్లో కలిసి నదుల నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సో అండర్ గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇది ఆన్సర్ అవుతుంది.
ఫారెస్ట్ వర్ నాట్ ఏబుల్ టు కంటైన్ వాటర్, అవి వాటర్ని స్టోర్ చేసుకోవడం అనేది పూర్తిగా అంతరించిపోతుంది, ఫారెస్ట్ అండర్ గ్రౌండ్ వాటర్ అనేది అంతరించిపోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ థర్డ్ వన్, వెన్ ఉమెన్ స్టార్టెడ్ వర్కింగ్ విత్ మాతై దే లెర్న్డ్. సో ఉమెన్ ఎవరైతే ఈమెతో కలిసి పని చేయాలి అనుకొని స్టార్ట్ చేశారో, కలిసి పని చేస్తూ ఉన్నారో, వాళ్ళు ఏమి నేర్చుకున్నారు అని అంటే టు బికమ్ వెరీ కాంపిటెంట్ ఫారెస్టర్స్. వాళ్ళు ఈ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ కాంపిటెంట్ అంటే సరైనటువంటి పోటీనిచ్చేటటువంటి వ్యక్తులుగా మారారనమాట. అంటే ఒక హై లెవెల్ ఆఫీసర్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏ విధంగా అయితే ఆ మొక్కలు నాటుతారో ఆ రేంజ్లో వీళ్ళు కూడా ఆ మొక్కలు నాటడం అనేది ఆమె దగ్గర నుంచి నేర్చుకున్నారు, వంగారి మాతయ్య దగ్గర నుంచి అని ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్, టు గ్రో అండ్ ట్రాన్స్ప్లాంట్ సీడింగ్స్. సో సీడ్లింగ్స్ ఏవైతే ఆల్రెడీ మొలకలు వచ్చినవి సీడ్లింగ్స్ అంటే, ఓకే. సో వాటిల్ని ఏ విధంగా పెంచాలి అనేది నేర్చుకున్నారు ఆమె దగ్గర నుంచి. అంటే సో సెకండ్ వన్ కూడా మీకు రైట్గానే అనిపిస్తుంది, అది కూడా నేర్చుకున్నారు కదా. అంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటి వాళ్ళు నేర్చుకునింది అంటే ఈ విధంగా కంప్లీట్గా వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు, చేంజ్ అయ్యారు అనేది మనం ఆన్సర్గా కన్సిడర్ చేయాలి. ఈ ఒక్క పాయింటే కాదు కదా, సో ఇది కూడా సూటబుల్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఆన్సర్ ఏ చూస్ చేసుకుంటే దాంట్లోనే మనకు ఆన్సర్ బి కూడా వస్తుంది, ఓకే. దాంట్లోనే మనకు ఇది కూడా ఒక పార్ట్గా ఉంటుంది. వాళ్ళు కాంపిటెంట్ ఫారెస్టర్స్గా మారారు అని అంటేనే మొక్కలు ఎలా నాటాలి, ఎలా పెంచాలి అవన్నీ వస్తుందన్నమాట. అలా కాకుండా బి ఒక్కటే తీసుకున్నారు అనుకోండి, ఓన్లీ ఇది ఒక్కటే నేర్చుకున్నారు వాళ్ళు, అంటే ఆల్రెడీ మొలకలు వచ్చిందని ఎలా పెంచాలో నేర్చుకున్నారు అంతేను అంటున్నారు. కాబట్టి బి కాదు, ఆన్సర్ ఏ. నెక్స్ట్ ఫోర్త్ వన్, మాతైస్ ఎఫర్ట్స్ విల్ ఇన్స్పైర్ ద పీపుల్. సో మాతైస్ ఎఫర్ట్స్ విల్ ఇన్స్పైర్ ద పీపుల్. ఏ విధంగా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తాయి ప్రజలని మాతాయ్ గారి యొక్క ఎఫర్ట్స్ అనేవి అంటే టు స్టాప్ వేస్టింగ్ దేర్ రిసోర్సెస్. వాళ్ళ రిసోర్సెస్ని వేస్ట్ చేయకుండా ఆపడం కోసం ఆమె పడినటువంటి కష్టాలు అనేవి యూస్ అవుతాయి. అండ్ టు యూజ్ దేర్ రిసోర్సెస్ మైజర్లీ, అంటే పొదుపుగా, అస్సలు మనకు అవసరం ఉన్నా కానీ వాడుకోమన్నమాట. ఆ విధంగా ఉండాలి అని ఆమె చెప్పిందా మనకు? కాదు, అలా కాదు. అవసరానికి వాడుకోవాలి కానీ వాటిని వేస్ట్ చేయకూడదు, ఓకే. సో ఒక చెట్టు కొట్టావు అని అంటే సరైన కారణం ఉండాలి, ప్లస్ ఆ ప్లేస్లో మళ్ళీ మీరు ఇంకో కొత్త మొక్క నాటాలి అని ఆమె చెప్పిందనమాట. కాబట్టి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. టు స్టాప్ వేస్టింగ్ దేర్ రిసోర్సెస్, వేస్ట్ చేయకూడదు అని చెప్పిందనమాట. సో నెక్స్ట్ చూస్తే మనకు వొకాబులరీ ఉందండి. వొకాబులరీ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాము. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇంత కష్టపడి చెప్పినందుకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ వెంకటేష్ యారవ.